డాక్టర్గా సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బైరెడ్డి శబరి. తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆమె ప్రస్థానం నేడు పార్లమెంటు వరకు చేరిన స్ఫూర్తిదాయక ప్రయాణంగా మారింది. తాత మాజీ మంత్రి దివంగత శేషశయనారెడ్డి గారి ఆశయాలను, తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పోరాట స్ఫూర్తిని వంటబట్టించుకున్న శబరి వారి పేరును కాపాడుతూనే ప్రజల ఆకాంక్షల కోసం గలమెత్తారు. టీడీపీ అండతో చంద్రబాబు గారి మార్గదర్శకత్వంలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ నేడు నంద్యాల ఎంపీగా పార్లమెంటులో ఆంధ్రుల గొంతుకగా మారారు. ఒకవైపు సేవ చేసే వైద్యురాలిగా, మరోవైపు కుటుంబ బాధ్యతలు నెరవేర్చే ఇల్లాలిగా, ఇంకోవైపు ప్రజాక్షేత్రంలో పోరాడే నాయకురాలిగా భిన్న పాత్రలను అలవోకగా పోషిస్తున్న బైరెడ్డి శబరి గారి ప్రస్థానం మహిళా శక్తికి నిదర్శనం. యువ నాయకత్వంపై చంద్రబాబు గారికి ఉన్న నమ్మకం వల్లే నేడు తెలుగు నేలపై సరికొత్త మహిళా విప్లవం ఆవిష్కృతమవుతోంది.